హలో అండి, నమస్తే. ఇదిగోండి, ఈరోజు నిన్న మీకు చూపించాను కదండి హెనా ఎట్లా మిక్స్ చేసుకోవాలో. ఆ హెనా ఈరోజు చూసారా అండి ఎంత డార్క్ కలర్ వచ్చిందో. ఇట్లా మనం మిక్స్ చేసి పెట్టుకుంటే ఇది ఈ కలర్ ఇట్లా వస్తుందన్నమాట. ఇది మీరు రెగ్యులర్ కనుక వారానికి మీకు ఒక 2 సార్లు, వారానికి ఒక్కసారో 2 సార్లు మీరు అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ పెరుగుతుందండి, హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. ఇంకా దీంట్లో మీరు పెట్టుకోవాలా అనుకున్నోళ్ళు ఎగ్ వైట్ కూడా కలుపుకోవచ్చు అండి. ఎగ్ వైట్ లిక్విడ్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది మాత్రం హెయిర్ అంటే హెయిర్ ఎట్లా పెరుగుతుందని తెలుసా అండి, చాలా బాగా గ్రోత్ పెరుగుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుందండి మీకు. ఇది నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం మీరు ఇట్లాగే మీరు మిక్స్ చేసి హెనా కనుక వాడుకుంటే మనం వేరే కలర్స్ వాడే అవసరం ఉండవండి. ఇది న్యాచురల్ ఆర్గానిక్ హెనానే అనమాట. ఈ హెనా ఇట్లాగా డైరెక్ట్ మీరు అప్లై చేసుకుంటే మీకు వేరే హెయిర్ కలర్ అవి యూజ్ చేసే అవసరం ఉండదు. ఓకే అండి, ఒక్కసారికే మీకు డిఫరెంట్ అన్నది కొంచెం తెలుస్తుందండి. మీరు దాన్ని రొటేట్గా మీరు వాడుకుంటూ ఉంటే హెయిర్ కలర్ అన్నది మీకు ఫుల్ చాలా బాగా అవుతుందండి. ఓకే అండి, ఇది మీరు నేను చూపించిన ప్రకారం హెనా ఏమేమి నేను యాడ్ చేశానో నిన్న చూపించాను కదండి వీడియోలో, అట్లాగే మీరు కూడా ఆ ఐటమ్స్ ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కావాలా అనుకున్నోళ్ళు ఎగ్ వైట్ లిక్విడ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ హెనాలో. ఓకే అండి, వాడుకునేటోళ్ళు ఎగ్ వైట్ లిక్విడ్ వాడుకోవచ్చండి. ఎవరికైతే నచ్చదో ఇది డైరెక్ట్ ఇట్లాగే అప్లై చేసుకోవాలండి. నేనైతే ఇట్లాగే పెట్టుకుంటానండి. ఓకే అండి, ఇది ఐరన్ కళాయిలో కూడా మీరు కంపల్సరీ ఐరన్ కళాయిలోనే మిక్స్ చేసుకోండి. చూసారండి ఎంత డార్క్గా అయిందో. ఇట్లా మనము మిక్స్ చేసి పెట్టుకుంటే ఈ హెనా మన హెయిర్కి చాలా మంచిదండి. ఆరోగ్యం బాగుంటుందండి, హెయిర్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మీకు. ఓకే అండి, కలర్స్తో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు న్యాచురల్గా హెనా ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చూసారండి ఎంత డార్క్ కలర్ ఉందో. ఇట్లా డార్క్ అయిపోతుంది చూడండి. ఇది మనం నైటే మిక్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఈ కలర్లో వస్తుందండి. ఓకే అండి, నేను ఈరోజు అప్లై చేసుకోలేండి, రేపు ఈ హెనా నేను అప్లై చేసుకుంటాను అనమాట. ఓకే అండి, ఓకే. ఎందుకంటే ఈరోజు ట్యూస్డే కాబట్టి ఇంకా రేపు నేను వెనస్డే అప్లై చేసుకుంటానండి హెయిర్కి హెనా. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.